ప్రస్తుత కాలంలో పిల్లలకు స్నాక్స్ కింద బ్రేక్ బాక్సెస్ లో అనేక రకాల స్నాక్స్ ను తల్లిదండ్రులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈజీ అయిపోతుందిలే అని చాక్లెట్స్, బిస్కెట్స్, నూడిల్స్, పిజ్జా, బర్గర్, చిప్స్ ఇలా అనేక రకాల జంక్ ఫుడ్స్ ని పెడుతుంటారు. అయితే ఇలాంటి జంక్ ఫుడ్స్ పెట్టడం వల్ల మీ పిల్లలలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారిలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. రెగ్యులర్ గా పిల్లలు తినే ఈ జంక్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతుంటారు. చాక్లెట్స్, బిస్కెట్స్, షుగరీ క్యాండీస్, చాక్లెట్లలో ఎక్కువ చక్కెర ఉంటుంది. పిల్లలు ఇవి తింటే దంతాలు పాడైపోవచ్చు, పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు వంటి నోటి అనారోగ్యాలకు దారితీస్తుంది. వీటిలో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రసాయనాలు, క్యాలరీలు సైతం అతిగా ఉంటాయి. నూడిల్స్ వీటిని చాలా త్వరగా వండవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా పిల్లలకు నూడిల్స్ ని పెడుతుంటారు పేరెంట్స్. కానీ ఈ నూడిల్స్ లో ఉప్పు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. పిజ్జా, బర్గర్, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పిజ్జాలు, బర్గర్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పిజ్జాలలో చీజ్, సాస్ ఎక్కువగా ఉంటాయి. బర్గర్స్ లో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ పదార్థాలు మిక్స్ చేస్తారు. వీటిని తింటే చాలా ఎక్కువ క్యాలరీలు శరీరంలో పేరుకుపోతాయి. దీని వల్ల పిల్లల్లో జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. చిప్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో చాలా తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. పిల్లలు వీటిని తినడం ద్వారా ఊబకాయంతో పాటు ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటిలో సాధారణంగా ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, రక్తపోటు, షుగర్ వ్యాధి వంటి వ్యాధులకు దారితీస్తాయి. సో పిల్లల బ్రేక్ బాక్సెస్ లో ఎటువంటి ఆహారం పెట్టాలో ఇప్పుడు చూద్దాం. ఆహారం తల్లిదండ్రులు కొంచెం ప్లాన్ చేసుకుంటే తక్కువ సమయంలోనే బలమైన ఆహారం అందించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూరగాయల మిశ్రమం, ఒకవేళ నూడిల్స్ లేదా పాస్తా చేసినా అందులో క్యారెట్, బీన్స్, బఠానీలు, క్యాప్సికమ్ వంటి కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూడాలి. ప్రోటీన్ అందించండి. పన్నీర్ ముక్కలు, ఉడికించిన గుడ్డు లేదా మొలకెత్తిన గింజలను బాక్స్ లో చేర్చండి. చిరుధాన్యాలు, రాగి జావ, జొన్న రొట్టెలు లేదా కొర్రలతో చేసిన వంటకాలు వారానికి 2 సార్లైనా పెట్టండి. ఇక పండ్లు, డ్రై ఫ్రూట్స్, చిప్స్ బదులుగా సీజనల్ పండ్లు లేదా బాదం, వాల్నట్స్ వంటివి స్నాక్స్ బాక్సెస్ లో ఇవ్వండి. పెరుగు అన్నం, వేసవిలో శరీరానికి చలువ చేయడానికి జీర్ణక్రియకు పెరుగు అన్నం ఉత్తమం. ఇక పిల్లలకు నూడిల్స్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి గోధుమలతో చేసిన నూడిల్స్ వాడండి. అయితే దీన్ని వారానికి ఒక్కసారి మాత్రమే పరిమితం చేయండి. వారితో కూర్చొని తింటూ కూరగాయల ప్రాముఖ్యతను కథల రూపంలో చెప్పడం వల్ల వాళ్ళు మెల్లగా ఆరోగ్యకరమైన ఆహారానికి అలవాటు పడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.